డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం, స్కిల్ కేసులో చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈరోజు ఏపీ హైకోర్టులో వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారంగా చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటం జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మ్ బెయిల్ మీద కండిషన్స్ తోటి ఆయన ఈ నెల 28 వరకు ఇంటర్మ్ బెయిల్ ఉంది. అలాగనే 28 వరకు అదే కండిషన్స్ వర్తిస్తాయి. ఆ పైన ఆయన ఈ కేసుకు సంబంధించి సాక్షుల్ని ప్రభావితం చేసే అంశాల మీద కానీ, స్కిల్ కేసు మీద మీడియాలో మాట్లాడటం కానీ కాకుండా మిగతా అన్ని విషయాల్లోనూ, అంటే బహిరంగ సభల్లో పాల్గొనటం కానీ, ర్యాలీలు చేసుకోవటం కానీ, రాజకీయ విషయాలు ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం కానీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే ఈ స్కిల్ కేసులో బెయిల్ ఇచ్చే టైంలో హైకోర్టులో సంచలనమైన విషయాలు కొన్ని బయటపడ్డాయి. అందులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏదైతే వాదనలు వినిపించారో వాటన్నిటి మీద నుంచి హైకోర్టు కొన్ని విషయాల మీదనే, అంటే ఈ కేసులో మెరిట్స్ ఏమున్నాయి అని చెప్పే దాంట్లో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. అంటే 3 10 రూపాయల నోట్లతోటి హవాలా జరిగిందనేది కానీ, ఏపీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దాంట్లో ఉన్న 36 కోట్ల విలువైన దాన్ని 3,000 కోట్లకు సిఐటిడి అధికారులతోటి మిలాఖత్తై పెంచారనే విషయంలో కానీ, లేకపోతే సిమెంట్స్ డైరెక్టర్ సుమన్ బోస్ అని సంతకం పెట్టాడనే విషయంలో కానీ, లేకపోతే 409 మనీ లాండరింగ్ జరిగి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడికే ఈ డబ్బంతా వచ్చి చేరింది అనే దాంట్లో కానీ ఏ ఆధారము లభించని కారణానికి ఇప్పుడు బెయిల్ లభించింది. అందున బెయిల్ విషయం చర్చ జరిగేటప్పుడు లోతైన విచారణలోకి వెళ్లాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా ఏపీ హైకోర్టు ఈరోజు బెయిల్ ఇచ్చే సందర్భంగా వాళ్ళు చెప్పటం జరిగింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు బయట వెళ్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు, ఇక్కడ ఉండే వాటన్నిటిని గోల్మాల్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి అనే వాదనలు కూడా ఎటువంటి పస లేదు. ఎందుకంటే ఈ కేసు పెట్టబడిన తరువాత దాదాపు 22 నెలల పాటు చంద్రబాబు నాయుడు బయటనే ఉన్నారు. ఇందులో ఎటువంటి వీటికి పాల్పడినట్టుగా, అంటే ఆధారాలని మాఫీ చేసే విధంగా పాల్పడినట్టుగా కానీ, సాక్షుల్ని బెదిరించి సాక్ష్యాలు తారుమారు చేసే విధంగా పాల్పడినట్టు కానీ ఏ ఆధారము లేదు. దాంతోపాటుగా మనీ లాండరింగ్ జరిగింది, అల్టిమేట్గా డబ్బంతా వచ్చి చంద్రబాబు నాయుడికే చేరింది అనే విషయంలో కూడా సిఐడి ఎటువంటి ఆధారం సమర్పించలేకపోయింది. దాంతోపాటుగా సిమెంట్స్ డైరెక్టర్కి మరొక ఆయనకి జరిగిన వాట్సాప్ సందేశాలు అవి ముందుగానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడం కంటే ముందుగానే జరిగింది కాబట్టి దానికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇందులో ఏవైనా ఆధారాలు ఉంటే అది సిఐడి చాకచక్యంగా వాటిని కనుగొని వాటిని సమర్పించాలి. కేసు విచారణ భాగంగా వాటిని పరిగణలోకి తీసుకుంటాం తప్ప ఇప్పుడు బెయిల్ ఇచ్చే అంశంలో లోతైన విచారణలోకి వెళ్ళవలసిన అవసరం లేదు అనే విషయాన్ని సంచలనంగా చెప్పారు. దీంతో పాటుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తనకున్న విచిత్రమైన వాదనని, ఇంతకు ముందు ఆయన హైకోర్టులో చేసిన కొన్ని వాదనలు, అంటే ఇంటర్మ్ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా కండిషన్స్ పెట్టాలి, ఆయన చుట్టూ పోలీసుల్ని పెట్టాలి, 2 డిఐజీ స్థాయి అధికారుల్ని ఆయనతోటి ఉంచుతాము, ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, అంటే జైల్లో ఉన్న బయట ఉన్న ఒకేలాగా ఉండే విధంగా కొన్ని కండిషన్స్ కోసం ఆయన విచిత్రమైన వాదన చేసి హైకోర్టు ఆయన మీద సీరియస్ కూడా అయ్యింది. మీరు మీ వాదనలు వినిపించండి, అందులో ఉన్న మెరిట్స్ ఆధారంగా మేము జడ్జిమెంట్ చెప్తాం తప్ప ఆ కండిషన్లు పెట్టండి, తీర్పు ఇలా ఇవ్వండి అని చెప్పే ఆస్కారం మీకు లేదు, మేము ఏం చేయాలో మాకు తెలుసు అనే విషయాన్ని కూడా హైకోర్టు ఈరోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసినట్టు అయింది. ఇదేలాంటి కండిషన్లు గనక బెయిల్ కండిషన్స్ ఇలాగ ఇంత కఠినతరంగా ఉండేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక బయటకున్నా కూడా 10 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు. అలాంటి ఈ పరిస్థితుల్లో ఇక ఆయన సీఎం అవటం మాత్రం ఎలా జరుగుతుంది? బెయిల్ కండిషన్స్ అనంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడికే ఉండవు.
అవి అందరికీ వర్తించే విధంగా ఉండాలి, ఎంత ఆమోదయోగ్యంగా ఉండాలి, బెయిల్ ఎలా ఇవ్వాలనేది హైకోర్టుకు తెలుసు అన్నట్టుగా ఈరోజు హైకోర్టు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి కూడా గట్టిగానే చెప్పినట్టయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఇక ఒక కొలిక్ వచ్చేసినట్టే. చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి ఆయన ఏమి సాధించాలనుకున్నాడో అది మొత్తం ఈ దెబ్బతోటి పటాపంచలైపోయింది. అంటే కేవలం బెయిల్ లభించగానే ఇలా జరుగుతుందా, ఇంకా కేసు చాలా ఉంది కదా అని అనుకుంటే ఎన్నికలు మాత్రం అంత దూరం లేవు. ఎన్నికలు 5 నెలల్లోనే మాత్రమే ఉన్నాయి. ఈ కాలంలో చంద్రబాబు నాయుడికి ఊపిరి సలపకుండా చేసేసి టీడీపీ పార్టీని మొత్తం కకావికలం చేసేయాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం పటాపంచలైపోయినట్టే అయింది. ఈ బెయిల్ విషయం ఏదైతే ఉందో, అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఆయన్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు బెయిల్కి వెళ్ళే అవకాశం ఆయనకు ఉంది. అందులో బెయిల్ కూడా లభించింది ఈ రోజున. కానీ ఈ మిగతా పీటీ వారెంట్లు ఇష్యూ చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ, ఫైబర్ గ్రిడ్ విషయంలో కానీ, లేకపోతే మద్యం కుంభకోణం విషయంలో కానీ, లేకపోతే ఇసుక ఫ్రీగా ఇచ్చిన దాంట్లో కానీ మరి కొన్ని చాలా కేసులు తీసుకొచ్చారు. వాటన్నిటితోటి ఈ బెయిల్ ఏమి ప్రభావం చూపుతుంది అంటే, ఏ కేసుకు ఆ కేసే ఉంటుంది. ఏ కేసులో ఉండే మెరిట్స్ని బట్టి ఆ కేసులోనే బెయిల్ ఇస్తారు, ఇవ్వరు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నాయుడికి ఇక్కడ హైకోర్టులో బెయిల్ లభించలేదు, ఆయన సుప్రీంకోర్టుకే వెళ్ళవలసి వచ్చింది. సుప్రీంకోర్టులో దానిపై వాదనలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో దాంతో పాటుగా అసలు చంద్రబాబు నాయుడు అరెస్టే అక్రమంగా అరెస్టు చేశారు, అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోకుండా ఆయన్ని అరెస్టు చేయటం కుదరదు, సిఐడి ఈ విషయంలో పెద్ద తప్పిదం చేసింది అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ఇక్కడ బెయిల్ కోసం, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆల్ 52 రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఒక రిలీఫ్ కావాలి కాబట్టి బెయిల్ కోసం ఇక్కడ అప్లై చేసుకున్నారు. దాంతోపాటుగా 17A కనుక సుప్రీంకోర్టులో కూడా అది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వస్తుంది అని న్యాయ కోవిధులు అభిప్రాయపడుతూ ఉన్నప్పటికీ కూడా ఏమేమి కండిషన్స్ ఉండే అవకాశం ఉంది అంటే, 17A మీద ఇక రిమాండ్ క్వాష్ చేసినా లేకపోతే ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసినా కానీ కేసుగానే నడవాలి. కానీ ఆ కేసుని నడిపించవలసిన సిఐడి ఏ విధమైన ఆధారాలని సమర్పించకుండా, ఇందులో చంద్రబాబు నాయుడే అల్టిమేట్ బెనిఫిషియరీ అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఆధారాలు ఏమీ లేని కారణానికే ఆ మెరిట్స్ అన్నిటి మీద చంద్రబాబు తరపు లాయర్లు ఏమైతే వాదించారో ఇది రాజకీయ కక్షాపూరితంగా జరిగింది, 5 నెలల్లో ఉండగా ఇలాగా అరెస్టు చేశారు అనేదాన్ని, అలాంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టిన కేసులో ఉన్న ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేటిని సిఐడి అంత చాకచక్యంగా సమర్థవంతంగా కోర్టులో దాన్ని వాదించలేకపోయింది. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఈ కేసు పెట్టబడిన దగ్గర నుంచి మొన్న అరెస్ట్ అయ్యే వరకు 22 నెలలు బయటనే ఉన్నాడు. ఈ కేసులో ఆయన ఎటువంటి ప్రభావం చూపించలేదు, ఇక మీదట కూడా చూపించే అవకాశం ఉండదు. దాంతోపాటుగా బెయిల్ కండిషన్స్ కూడా అవే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు బెయిల్ ఇచ్చినప్పటికీ మరి మిగతా కేసుల్లో ఏమవుతుంది, ఈ బెయిల్ అంశం వాటి మీద ఏమైనా ప్రభావం చూపుతుందా అంటే, రాజకీయంగా మాత్రం ఇది పెద్ద ప్రభావం చూపే అవకాశం లభిస్తుంది. చంద్రబాబు నాయుడికి ఇది ఒక బిగ్ రిలీఫ్ అయినా టీడీపీ పార్టీకి ఇంకా ఎక్కువ ఉత్సాహాన్ని, వాళ్ళకి రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చే అంశం కావటం మూలాన ఇప్పుడు రాజకీయంగా మాత్రం ఇది బాగా ఊపందుకునే సమయం. ఇదే ఈరోజు కుండబద్దలు.